హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా రుచిగా హెల్దీగా ఒకే ఒక కప్పు పెసర్లతోటి పెసరట్టుని ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ముచ్చర్ల అరుణ గారు ఉన్నారు కదా, సీతాకోకచిలక మూవీ ఫేము, ఆవిడ రెసిపీ అనమాట. ఒక వీడియోలో చెప్పారనమాట పెసరట్టు ఎలా వేస్తారో. అప్పటి నుంచి కూడా నేను ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను. పెసరట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే నైట్ డిన్నర్లోకైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి అల్లం చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ హెల్దీ పెసరట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పెసరట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1 కప్పు పెసలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి ఒక 4 గంటల సేపు, లేదంటే నైట్ అంతా అయినా సరే నానపెట్టేసుకోండి. నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోబోతున్నాను, అందుకని నైటే నానపెట్టేసుకుంటున్నాను. అదే మీరు డిన్నర్లోకి ప్రిపేర్ చేయాలనుకోండి, మార్నింగ్ నానపెట్టేసుకుంటే సరిపోతుంది. నానిన తర్వాత పెసలను మళ్ళీ ఒకసారి కడిగేసి మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచి అల్లం ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చీల చీలికలు, ఇంకా ఒక చిన్న ఉల్లిపాయలో సగం ముక్క వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర. మీరు కావాలంటే ఇందులో ఒక 15 మిరియాలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. అలాగే 1 గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు వేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా కమ్మగా ఉంటుంది, తప్పకుండా వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మధ్యలో కొంచెం నీళ్ళను పోసుకుంటూ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం లైట్గా బరకగా, అలాగే గట్టిగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని కలుపుకోండి. మీకు కావాలంటే కొద్దిగా నీళ్ళని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. అయితే పిండి మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ తిక్కుగా ఉండకూడదు. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పెసరట్టు పిండిని రెడీ చేసుకోండి. ఈ పెసరట్టుని మనం అచ్చంగా పెసలతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇదైతే. పెసరట్టుకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పెసరట్టు వేసేసుకుందాము. ప్యాన్ బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఒక గరిటెడు పిండిని వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. దోశని స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. దోశని స్ప్రెడ్ చేయడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. మీరు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుంది ఈ దోశ. దోశ పైన పిండి కొంచెం తడారిపోయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే తురిమిన క్యారెట్ని కొంచెం వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీని మీద కొద్దిగా నెయ్యిని వేసుకొని దోశను కాల్చుకోండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కావాలంటే నూనెను కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకొని ఈ పెసరట్టుని ప్రిపేర్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు దోశ బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఒకవైపు దోశను కాల్చుకొని తీసుకోండి. కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇలా 2 వైపుల దోశను కాల్చుకొని తీసుకోండి. నేనైతే 2 వైపులు కూడా దోశ కాల్చుకుంటున్నాను. ఒకవైపు కాల్చుకున్న దోశ బాగా క్రిస్పీగా వస్తుంది, 2 వైపులు కాల్చుకుంటే ఇలా కొంచెం మెత్తగా వస్తుంది అనమాట. కానీ టేస్ట్లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ లేదు, చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మీకు ఎన్ని పెసరట్లు కావాలంటే అన్ని పెసరట్లు కూడా వేసేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న పెసరట్ని 2 తిన్నా చాలు, కడుపు నిండిపోతుంది అనమాట. నేనైతే అల్లం పచ్చడి చేసుకున్నాను. పెసరట్లో అల్లం పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కూడా నేను మా ఇంటి దగ్గర ఉండే టిఫిన్ సెంటర్ వాళ్ళని అడిగి చేశాను. చాలా బాగా వచ్చింది పచ్చడి. అయితే మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా మీరు కూడా ఈ పెసరట్ని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం మన పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.